హాయ్ అండి, బాగున్నారా? ఈరోజు అట్ల తద్ది కదా. అమ్మవారిని పసుపు పెట్టకూడదు, అందుకని మనం తలారా స్నానం చేసి గౌరీదేవిని శుభ్రంగా కడుక్కొని పసుపు రాసి బొట్లు పెట్టుకుని దేవుడి దగ్గర అంతా ముస్తాబు చేసుకుని ఇలా చేసుకున్నాను. కొబ్బరికాయ, అరటిపళ్ళు. టైంకి తెచ్చేవాళ్ళు లేరనుకోండి, బెల్లం ముక్క పెట్టైనా నైవేద్యం చూపించవచ్చు మనం అమ్మవారికి. వాయినాలు తీరకపోయినా చిన్న వయసు అప్పుడు పెళ్ళిళ్ళు కాని పిల్లలు తప్పనిసరిగా అట్లు పెట్టి దండం పెట్టుకోవాలి. అమ్మవారికి 11, మనం నైవేద్యంగా 11, 2 11, ఒక్కొక్కళ్ళు 2 11 అట్లు అమ్మవారి దగ్గర పెట్టి దండం పెట్టుకుంటాం మేము. అలా పెట్టుకోవాలి తప్పకుండా. 11 సంవత్సరాలు వాయినాలు తీరి వరకు అలా చేసుకోవాలి. పెద్ద వయసు వచ్చేసిన తర్వాత అమ్మవారికి పసుపు పెట్టకుండా అట్లు వేసి పెట్టుకుంటే ఓపుకుంటే పెట్టచ్చు, లేదంటే బెల్లం ముక్కైనా నైవేద్యం చూపించి దండం పెట్టుకోవచ్చు. నేనైతే ఇలా చేసుకున్నానండి. నోములు వ్రతాలు చేయొచ్చో చేయకూడదో నాకు తెలీదు. సువాసినీలు అయితేనే చేసుకోవాలి అంటారు కదా, అందుకని మామూలుగా దీపారాధన చేసుకుని ఇలా చేసుకున్నాను అనమాట. రైటో తప్పో తెలుసున్న వాళ్ళు కామెంట్ చేయండి. నిన్న గోధుమ పిండితో లడ్డు చేశానండి, చాలా చాలా బాగా వచ్చింది. ఎందుకనో నిన్న వీడియో ఎక్కువ మంది చూడలేదు. ఇది ఒకసారి చూడండి, తయారు చేసుకుని చాలా టేస్టీగా ఉంది. పిల్లలు అప్పటికప్పుడు సున్నుండ కావాలని ఏడ్చారనుకోండి, మనం ఇలాగా 5 నిమిషాల్లో రెడీ చేసి పెట్టచ్చు. ఈ వీడియో ఉంది చూడండి, చాలా బాగా వచ్చాయి లడ్డూలు, గోధుమ లడ్డూలు. నానికి హెల్ప్ చేయండి అమ్మా, ఊరుకుంటున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ ఇవ్వట్లేదు. ఈ వీడియో చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. ఇలాంటివి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి.